మంచం తెగిందా అక్క? మంచం తెగిందా? కమ్మంతా కోసుకొచ్చి అంతా ఒత్తేస్తాను మరి. మంచం తెగే ఇంటికాడ పిల్లకాయలు ఉండే ఇక పిల్లగానికి పిల్లకు ఈ నులక మంచాల అంటే మంచిదని అంటే ఇక దీన్ని కమ్మ కోసుకొచ్చి వచ్చేస్తాను. నులక తాళవాలి. ఇప్పుడు కమ్మ బాలంతరాలు ఉంటే ఈ కమ్మ కోసుకొచ్చి ఒత్తేసి నార జీరి ఎండినాక నులక తాలితే ఈ పండు పండు కమ్మ అంతా నులక తాలితే మంచిగా నీట్గా బియ్యం దాల్చినట్టు తాలవచ్చు. బియ్యం వల్ల తెల్లగా మెరవాలి నులక మంచం ఎత్త అంటే. పండు కమ్మ అయితే మంచిగా దానికి మంచిగా వడేస్తుంది. తాలుతా అంటే ఇక గట్టిగా ఉంటుంది నులక దాల్చిన కానీ కమ్మకు. ఇది ఇక చెప్ప ఎండ అవుతుంది. చెప్పని వచ్చేస్తే నేను జీరుతా కొట్టుకొని పోదా. అయ్యో వస్తారా నీకు? నాకు ఇది ఎక్కడ వేసాం? చెరో పని చేస్తే తొందరగా అవుతుంది. చీర ఇట్లా కమ్మ మంచిగా ఉన్నదమ్మా పండు కమ్మ. సూపర్. ఇవి ఇట్లా వెనకట ఇవి ఇట్లనే ఉండే పండు కమ్మ. దాని వాడి మంచిగా వస్తుంది. ఇట్లుండాలి. ఇగో ఇగో నువ్వు జీరు నడింపు జీరు. పొట్టెలు దొడ్డొత్తకు పొట్టెలు దొడ్డొత్తకు పలసగా రాని అలా పలసగా. అమ్మో మరి ఎప్పుడో చిన్నప్పుడు తాతను అమ్మ వాళ్ళు ఒత్తేసి చీరినప్పుడు చూత్తి. ఇక అప్పటికిప్పటికి అలవాటు తప్పలేదా? ఇప్పుడు మొన్న మొత్తం మంచం దిగుట్లా నవారు పాడు కానీ నవారులా ఆ నవారులా మంచిగా ఇంత వండుకుంటే ఏమన్నది బ్లడ్ సర్క్యులేషన్ అవుతలేదు. ఇంత నులకన్నా తాలితే మంచిగా నులక మంచం గట్టిగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగుతుంది. నవారు పాడ అట్టిగానే చీకిపోతుంది. చీకిపోవడట అది అలా అన్నా మంచిది కాదు. దొరికింది కమ్మ. పండు కమ్మ మంచిగానే ఉన్నది. సూపర్ ఉన్నదా? ఇట్లుండాలి. ఏం చేద్దాం చెల్లె, ఈ కట్టకాలం చెమటలేంది కథ ఏంది? వెనకట వాళ్ళు చేస్తే ఇప్పుడు మనం చేద్దాం. మనం చేసి బతుకుడు. వెనకట వాళ్ళు చేసి బతికిరు తలుగులు వేని. ఇప్పుడు ఇక మనం చేసుకొని బతకాలి. ఇప్పుడు ఇక ఇదే ముందట పడుతుంది రాను రాను. బతుకులు మారాలంటే బాధలు తీరాలంటే అబ్బో రేపటి పూట తలుసుకుంటే గుండెల జల్లు మానే రేంతనో మనకు గుండెల జల్లు మానే. కమ్మ అయితే సూపర్ కమ్మ దొరికిందవా కత్తిలాగా. ఇది అబ్బో రెక్కలు నొత్తాయి కదా పాడాయి. వస్తాయి అట్టుకనే వస్తుందా? తిండికి తిప్పాల. అయ్యో బట్ట అదేందో పొట్ట తిప్పలకు బాగోతులు అన్నట్టు వెనకట చేసుకొని బతికిన పనులు మళ్ళా గదే గతచ్చే. ఇంకా రాను రాని ఇటు ముళ్ళలు కూడా వస్తాయి అట. వెనకటికి మా బతుకులు ఎట్లున్నాయో, వెనకటి మా బతుకులు ఎట్లుండెనో, కమ్మ గోసుకొచ్చి ఒత్తి నారాజీరి వెనకటికి మా బతుకులు ఎట్లున్నాయో. ఇది పండు ఉన్నది పండు. ఇసంటి కమ్మంతా చిన్నప్పుడు ఊరికే జీరుదు. ఊరికే నేనే ఒత్తేస్తాను. ఇంకా తంగడ కట్టే పోయేది పొద్దుగాల. అబ్బా నేనే ఒత్తేస్తా ఈ పండు కమ్మ చిన్నగా మంచిగా ఉన్నది. అబ్బా అవ్వ నేనే ఒత్తేస్తాను. అబ్బా అవ్వ ఆగే అని వాళ్ళను ఊరికే పని సాగని చెప్పదు మా బాపమ్మ. ఆగరాదే 6 నెలలు వేనని ఇయ్యవే, ఆగరాదే అంగళ్ళ పొన్న పోయి మళ్ళీ అమ్మక రావాలి అనేది. అంగడి లేదు గొంగ లేదు, నేను నేర్చుకుంటా ఈ పని, నేను నేర్చుకుంటా అనేది. ఈ పని ఈడికి వచ్చినాకనే చేసిన. నేను అక్కడ చిన్నప్పుడు మా ముసలోడు ఎంత అంటే నువ్వు అక్కడ మాత అనదు. ఈ పనులు వీడికి వచ్చినాకనే ఇక మా మామ మోపెడికి అమ్మ కోసి నెత్తేది. దసరా వచ్చిందయ్యా
శారద తెచ్చిందయ్యా చెయ్యవో దుర్గా భవానీ. నువ్వు దొడ్డు ఒత్తకు సన్నం ఒత్తు. మందం వస్తుందా పొచ్చ? పొచ్చే మందం నార ఎట్లా వస్తుంది ఇక దొడ్డు వస్తుంది. ఓహో, ఈ పండుకమ్మ నులకైతేనే మంచిగా ఉంటుంది, మంచిగా సన్నగా రాని. నువ్వు సన్నగా పొట్టెలు సన్నగా తీయి. నువ్వు పొట్టెలు సన్నగా తీసినావు అనుకో. దీనికంత ముందు ఉన్నాయవా ఒత్తు ముళ్ళు చీరు చీరు మొత్తం చీరు నువ్వు. అమ్మో దేవుడు, ఈ శిలకల పన్న తిరిగితే ఏమున్నది? ఎండ కొట్టబట్టే, ఆకలి కాబట్టి, దూప కాబట్టి, ఏంది గోస, ఏంది శర. ఇప్పుడు ఈ వెనకటి పనులు తప్పుతలేవు కదా, మళ్ళీ ఈ కమ్మ ఒత్తేసుడు, కమ్మ కోసుకచ్చుడు, ఈ నారజీరుడు, ఏంది ఇది అంగడి. అంగడికి పోయి అమ్మక వచ్చినప్పుడు ఎట్లుంది? అప్పుడు వాళ్ళు వెనకట ముసలోళ్ళు వాడు గలక మంచులు తాగి ఆయంత 20-30 నెలలు వేనుకొని అంగళ్ళ పొన్న పోయి అమ్ముకొని నీ బియ్యం ఇంత ఉప్పు పప్పు తెచ్చుకొని వండుకొని తిందురు. వెనకట గిదే అంగడి అంటున్నావు. మూట కొట్టినే గట్టిగా నాలేను. మూట కొట్టి నీళ్ళు కడితే ఆ ఎడ్లను కడితే బారు ఎట్లుండేది? కొండం తాడు వారినే పెద్ద అది ఇది తొండం తాడును దందెడ ఇంత పిరికెడు ఉంటుంది. ఆ పిరికెడు తాడు నాకు చేతికి అమరపోయేది ఇట్లా పడితే. ఇక అంటే బొక్కెన రెండు నీళ్ళు మునగాలి కదా, అది ఆపల్లే. తొండం తాడును వచ్చి గుంజితే బొక్కెన మునిగేది. పాపం ఆ ఎడ్ల కడుపు చల్లగుండా ఆ చిన్నప్పుడు ఆ 10 ఏళ్ళ పిల్లకు నాకు మూట కట్టిస్తాడా మా నాన్న మూట కట్టించి పోతే మరి ఎడ్లెటు పోవాలి మనిషి ఎటు పోవాలని అని చెప్పి అనకపోయేది. ఓ ఇక పాపం ఆ ఎడ్ల కడుపు చల్లకుండా అవేం చేసేది, ఈ తొండంతాడు ఇట్లా ముంచుడుతోనే ఈ బొక్కన మునిగిందంటే జాన వల్లే అవి పోయి మళ్ళీ మూట బారి కాడ ఆగేది అక్కడ. అంత చక్కటి ఎడ్లు. ఆ ఎద్దు మా అక్క చల్లగుండా అక్క గుంట పోయి రోడ్డు మీద అడ్డం పడ్డది. ఇక అడ్డం పడ్డ పోలే అటే తొని తిరిగింది, అటే చచ్చింది. అబ్బా చచ్చిపోయింది అన్న పోలే, నేను మస్తు ఏడ్చింది. ఇక చక్కటి ఎద్దు అది. ఏ రాయపల్లి అక్కనా? పెళ్ళి మస్తు మంచి ఎద్దు అది. ఇట్లా చిన్న పిల్లలకు కూడా మూట కట్టించుడు అంత ధైర్యం అన్నట్టు అప్పుడు లేకనే బతుకులు పోవడం. ఇక 10 ఏళ్ళల్లో పెళ్లి చేసే. ఇప్పుడు చదువుకోరి బిడ్డలు అట్లా అంటే వాళ్ళు బజార్ల పొంటి తిరుగుతారు, బ్రాండ్ షాపులో పొంటి. ఇంకా బ్రాండ్ షాపుల పొంటి తిరుక్కుంటా చదువుకోమ్మానంటే పిల్లలు ఇంకా మగ పిల్లలు అంతరా నా కూడా లేదు. మగ పిల్లలు 30 ఏళ్ళోడు 15 ఏళ్ళోడు మహారాజుగా కోటలు తీస తెచ్చుకుంటాడు, తాగుతాడు. మోరీల మీద మోరీలు కడతారు కదా, ఇంకా ఆ మోరీల మీద ఎన్ని కోటర్లు. ఇక చూడు ఇది ఒక వారిని వేనాలి. వారిని వేను మూట కొడదాం బొయ్యను ఉన్నది ఇంకా. కానీ ఎడ్లు లేవు, ఆయవన్నీ ఎడ్లు లేవు. ఎడ్లు గిర్రపల్లెలు ఇది ఇద్దాం. ఎడ్లు అంటే దానికి ఆ రూట్ తెలియద్దా? అట్టిగా గిర్రపల్లెల్లో ఎడ్లు వస్తేనే అయిపోయానా? మూట కొట్టి రేవు తెలియద్దా వీటికి? అవి తెలిస్తేనే పోతాయి. మోటార్ వస్తుందా? వచ్చి చెవుకుంటే మోటార్ వస్తుంది. పరివారల్లాయే మంచి టైంకు కెనాలు బందాయే, వరి అంతా ఎండిపోవట్టే. అయ్యో గింత పాపం చేసిరి, బర్రెలు మేయబట్టే. బతుకు చల్లగుండా వెనకటి కాలం వచ్చినట్టు అయిపోయాయి మళ్ళా.